మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. మన వాళ్ళు చాలామంది అనుకోవచ్చు, ఇతనికి ఎలక్ట్రిక్ ఆటో అంటే ఇష్టం లేదు అని చెప్పి. కానీ నిజానికి నాకు ఎలక్ట్రిక్ ఆటో అంటే, మీరు గడిచిన 1.5 సంవత్సరంగా నేను వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ వీడియోలు మీరు కంటిన్యూగా చూస్తుంటే ఆ ఆటో తోలేటప్పుడు నిజంగా ఒక చిన్నపాటి కార్ లాగా ఉంది అని చెప్పి నేను ఎలా ఫీల్ అయ్యాను అనేటువంటి ఆ ఫీలింగ్స్ అంతా మీకు చెప్పా. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఆటో అంత బాగుంటుంది. పెద్దోళ్ళు ఒక మాట ఏం చెప్తారంటే, కీడెంచి మేలెంచు అంటారు. అంటే ప్రతి దాంట్లో రాబోయేటువంటి నష్టాలు ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించుకొని దాని తర్వాత మిగతా పని నువ్వు చెయ్యి అంటారు. ఆ విధంగా ఎలక్ట్రిక్ ఆటోలో ఒక్కవేళ ఏదైనా జరిగితే దాన్ని మనం ఎలా ఎదుర్కోగలం, ఒకవేళ అంత ఖర్చు వచ్చినప్పుడు ఆ ఖర్చును మనం ఎలా పెట్టుకోగలం అనేటువంటి ఉద్దేశమే తప్ప, మనలాంటి వాళ్ళు సామాన్యమైన ఆటో డ్రైవర్లు ఒక 30,000 40,000 అప్పు చేసి ఆటో కట్టి ఆటో తీసుకునేటువంటి వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ పొరపాటున కర్మకాలి ఏదైనా డబ్బులు పెట్టాలంటే ఇబ్బంది పెడతారు అనేటువంటి ఉద్దేశంతో జస్ట్ నేను క్లారిటీ ఇస్తున్నా. అనేక కోణాల్లో క్లారిటీ ఇస్తున్నా. 360 డిగ్రీస్లో మనం చూసేటప్పుడు మనకంటూ ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలోనే సమస్యలు వస్తాయా, డీజిల్ ఆటోలో సమస్యలు రావా, సిఎన్జి ఆటోలో సమస్యలు రావా అనేటువంటి ప్రశ్న మీకు వస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు డీజిల్ ఆటో కొన్న తర్వాత బండి ఫుల్ రేసింగ్లో ఉంది. వాడికి చెప్పాను, ఒరేయ్ బండి రేసింగ్లో ఉంది అంటే డీజిల్ ఎక్కువ తాగేస్తుంది, కాబట్టి వెళ్ళి మెకానిక్ దగ్గరికి దాన్ని అడ్జస్ట్ చేయాలి. వాడు రేసింగ్ను నార్మల్ చేసే కొందికి బండి ఆగిపోతుంది. ఏంటబ్బా అని మెకానిక్ని అడిగితే ఆయన చెప్పాడు, నువ్వు పంపు నాజల్ రెడీ చేసుకోవాలా అని. ఇప్పుడు ఇదంతా జరిగే కొందికి ఆల్మోస్ట్ బండి కొని 20 రోజులు అయిపోయింది. సరే షోరూమ్కి వెళ్ళాడు. ఏంటండి ఈ విధంగా పంపు నాజల్ రెడీ చేసుకోమని చెప్తున్నారు, ఇలా అయితే ఎలా అని చెప్పి షోరూంలో వాళ్ళని అడిగితే, షోరూంలో వాళ్ళు బాబు అది ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, మేము ఏం చేయము అని అన్నారు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? సరే బయట పంపు నాజల్ చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు 3,500 తీసుకునిందన బండి సెట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు బండి కొనిందన 3.5 సంవత్సరం అవుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. అంటే బజాజ్ ఆటోలో బండి కొన్న 20 రోజులకే వీడికి పంపు నాజల్ సమస్య రావడం వల్ల 3,500 బొక్కబడింది. సరే ఓకే, బండి రేసింగ్లోనే ఉంది, ఓకే పర్లేదు, కొంచెం డీజిల్ ఖర్చు అయినా పర్లేదు అని అనుకుంటే ఆ 3,500 పెట్టాల్సిన అవసరం లేదు. లేదు నాకు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే ఆ 3,500 ఖర్చు పెట్టచ్చు. 3,500 అన్నది పెద్ద విషయమా? ఆ 3,500 ఖర్చు పెట్టడానికి కొంచెం టైం కూడా ఉంది. ఇప్పుడు 20 రోజులకు వాడు చేసుకున్నాడు, 20 రోజులు కాకపోతే 40 రోజులు చేసుకోవచ్చు. అప్పుడైనా కూడా మనం దానికి కావాల్సినటువంటి ఆ డబ్బు అనేది సంపాదించి పెడతాం. ఓకే, ఎందుకంటే బండి రోడ్డు పైన తిరుగుతూ ఉంటుంది. అటు తర్వాత కరెక్ట్గా 6 నెలలకు ముందు నా ఫ్రెండ్ ఒకడు సిఎన్జి ఆటో కొన్నాడు. కొనిన తర్వాత ఫోర్క్ ప్రాబ్లం వచ్చేసింది. కొన్నటువంటి మొదటి వారానికే వెళ్ళి చూపించాడు. సరే మేము మార్చిస్తాము అని చెప్పారు. ఫోర్క్ సమస్య వస్తే ఆ తర్వాత 1 మంత్ తర్వాత కొత్త ఫోర్క్ అయితే మార్చిచ్చారు. అంటే మనం ఎలక్ట్రిక్ తీసుకున్నా, సిఎన్జి తీసుకున్నా, డీజిల్ ఆటో తీసుకున్నా సమస్య రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, సిఎన్జి విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ సమస్య వస్తే తక్కువ కాస్ట్తో అయిపోతుంది. పొరపాటున ఎలక్ట్రిక్ బండ్లో సమస్య వస్తే అప్పుడు ఎలాంటి సమస్య రావచ్చు? వాళ్ళేమో మనకు 5 సంవత్సరాలు గ్యారంటీ కాదు, వారంటీ, 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి వారంటీ ప్రకారం మనకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చేయిస్తారు. ఓకే, సంతోషం. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేటువంటి వైర్ ఉంటుంది కదా, ఇంట్లో ఛార్జింగ్ పెట్టి దాన్ని తీసుకుని ఆటోకి పెడతాం కదా, ఈ వైరు
అక్కడ పడి ఇక్కడ పడి పొరపాటున ఎలుకలు కొరికేస్తాయి. కొత్త వైర్ తీసుకోవాలంటే 20,000. మనం బండి కొని 2 నెలలు అయింది. 2 నెలల్లో మనకి ఎలక్ట్రిక్ బండి బాగుంది, హ్యాపీగా బండి తోలుతాను, సంపాదించుకుంటాను, అప్పులు కట్టుకుంటాను, కొంచెం ప్రశాంతంగా ఉండాము అనుకున్నప్పటికి వైర్ పోయింది. ఎప్పటికిప్పుడు ఆ 20,000 పెట్టుకోగలమా? సరే, మనం ఓపిక చేసుకుందాము అనుకుంటే బండి తిరుగుతుందా? లేదు కదా. అంటే దీన్ని నేను ఎలా చెప్తా అంటాను, అంత ఖర్చు చిన్న విషయానికి కూడా భారీ ఖర్చు ఉంటుంది. అది అందరూ మెయింటైన్ చేయలేరు, అది అందరికీ సెట్ కాదు. కాబట్టి మనం ఆటో కొనుక్కునేటప్పుడు కీడించి మేలెంచండి. 6 నెలలకో, సంవత్సరానికో, 2 ఏళ్ళకో, 2 ఏళ్ళ తర్వాత సమస్య వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఆ భారాన్ని భరించగలమా అని ఆలోచించి 2 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి ఆ నష్టాన్ని భరించేటువంటి శక్తి, కెపాసిటీ మీకుంటే హ్యాపీగా మీరు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోండి. సమస్య రాలేదంటే మాత్రం కింగ్ లాగా ఉంటుంది. బండి తోలుతా అంటే మనం ఒక కారులో ఉన్నట్టు ఆ కారు మనం ఫీల్ అవుతాం. అంత స్మూత్గా ఉంటుంది, నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ అందరి కోసం కాదు. అంతెందుకబ్బా, మనం ఒక పెళ్ళి చేసుకుంటాం, పక్కింట్లోనూ ఎదురింట్లోనూ ఆ ఇంట్లోని ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేసుకుంటాం. ఆ అమ్మాయికి అంత రంగు రూపురేఖలు మంచి సైజులు ఏమీ ఉండవు. సరే, అలాంటిది మన ఇంటికి వచ్చేప్పుడు ఏం చేస్తుంది? మనకు తగినట్టు ఆ అమ్మాయి నడుచుకుంటుంది. అలా కాదు అని చెప్పి యూట్యూబ్లో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ లేకుంటే ఒక మంచి హీరోయిన్, ఆ హీరోయిన్ని మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవాలని మనం ఫిక్స్ అయిపోయింది. ఒక హీరోయిన్ ఒక ఆటో డ్రైవర్, సామాన్యమైన ఆటో డ్రైవర్ అంటే నన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇప్పుడు పక్కింటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా, నా సాటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయికి నేనేం ఖర్చు పెట్టడం లేదు. భోజనం పెడతాను, నూనె, దువ్వెన, లేకుంటే బట్టలు, మహా అంటే ఒక 500 1000 రూపాయలు పెడితే ఒక 2-3 చీరలు వచ్చేస్తాయి. ఈ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటాను. నా స్థాయికి తగిన అమ్మాయిని చేసుకోవడం వల్ల నాకు ప్రశాంతంగా ఉంది. బట్ ఒక హీరోయిన్ నేను పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి కూడా ముచ్చటపడి నేను పెళ్లి చేసుకుంటే, నెలకు ఒకసారి హెయిర్ కట్కి పోవాలి అంటుంది. కానీ హెయిర్ కట్కి పోతే ఆడవాళ్ళకి ఈజీగా 500 నుంచి 1000 రూపాయలు లేసిపోతాయి. మగవాళ్ళు హెయిర్ కట్ చేస్తే 100 రూపాయలు అవుతుంది. బట్ ఆడవాళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు. సరే, 500 అనుకుందాం. అంత అందమైన అమ్మాయి కదా, ఎక్సర్సైజ్ చేసుకోవాలి కదా, దానికి ఎక్స్ట్రాగా జిమ్ సామాన్లు కొనాలి. అంత అందమైన అమ్మాయి కదా, బాడీ మెయింటైన్ చేయాలి కదా, కాబట్టి మంచి ఫుడ్ కావాలి. అంత అందమైన అమ్మాయి కదా, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, అప్పుడు మంచి క్రీములు పూసుకోవాలి. అంత అందమైన అమ్మాయి కదా, ఒక స్థాయిలో ఉండేసి వచ్చింది కదా, రోడ్డు పైకి పోయినప్పుడు ఆ స్థాయిని మెయింటైన్ చేయాలంటే ఆ స్థాయి బట్టలు కావాలి. వాళ్ళు వేసుకునేటువంటి చిన్న చిన్న బట్టలు కూడా వాటి కాస్ట్ వేలలో ఉంటుంది. ఆ స్థాయి అమ్మాయి కదా, ఆ స్థాయికి తగినట్టు చెప్పులు ఉండాలి. ఇలా అనేకమైన విషయాలు ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే మెయింటైన్ చేయగలమో, మీ స్థాయికి మీరు మెయింటైన్ చేయగలరో, పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మనకు అనుకూలంగా అమ్మాయి ఎలా ఉంటుందో ఆ అమ్మాయిని మనం మెయింటైన్ చేయగలం. మనకు హెయిర్ కట్లు లేవు, తర్వాత మేకప్లు లేవు, ఎక్సర్సైజులు లేవు, దానికోసం ప్రోటీన్ ఫుడ్ లేదు. మనం ఏం తింటే ఆ అమ్మాయి అదే తినిందనా మన కుటుంబాన్ని నడిపిస్తుంది కదా. కానీ హీరోయిన్ అయితే అలా కాదు కదా, సేమ్ టు సేమ్ ఇదే ఆటోలు కూడా నేను అప్లై చేస్తున్నా. డీజిల్ కానీ సిఎన్జి కానీ, డ్రైవర్ కంఫర్ట్. ఏదైనా సమస్య వచ్చింది, ఇబ్బంది లేదు, అంతెందుకప్ప డీజిల్ బండి బోరుకు వచ్చేసింది అనుకున్నాం, దానిదే ఉంది. లేకుంటే డీజిల్ బండి ఆయిల్ లీకేజ్ అవుతుంది అనుకుందాం, ఏమైపోయింది? బోర్కు వచ్చేసినా అది పూర్తిగా ఆగిపోయేంత వరకు ఆయిల్ పోసి బండి తోలచ్చు. ఆ డబ్బులతో మనం బోర్ చేసుకోవచ్చు. ఆయిల్ లీకేజ్ అవుతుంది అంటే చిక్కగా ఉండేటువంటి ఆయిల్ కానీ లోకల్ ఆయిల్ కానీ పోసిందన బండి తోలుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ విషయంలో పొరపాటున ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో బ్యాటరీ పోయింది, లేకుంటే 5 ఏళ్ళు వాళ్ళు వారంటీ ఇస్తారు కదా, వారంటీ ఇచ్చేటప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు 6 సంవత్సరాల వారంటీ కానీ, లేకుంటే 1,20,000 కిలోమీటర్లు కానీ అని చెప్పిందన్న. సరే, మనం ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 1,20,000 కిలోమీటర్లు తిరిగేసాం. తర్వాత పరిస్థితి ఏంటి? ఆ తర్వాత మనం దానికి ఆ రోజు అంత డబ్బు పెట్టిందన్న బ్యాటరీ మార్చుకోగలమా? బాగుంది, 5 ఏళ్ళు కూడా వచ్చేసింది, సంతోషం. ఒక్కవేళ అలా జరిగితే మనం చేయగలమా? లేదు కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది మీ స్థాయి ఏంటి.
మా నాన్న ఎప్పుడూ ఒక మాట అంటాడు, మన తోక ఎంత ఉందో అంతే ఇసురుకోవాలి అని చెప్పింది నాన్న. ఆ విధంగా మీ స్థాయి ఏంటి, మీ స్థాయికి మీరు దేన్ని మెయింటైన్ చేయగలరు. నేను ఎలక్ట్రిక్ మెయింటైన్ చేసే స్థాయి నాకు ఉంది అనుకుంటే హ్యాపీగా ఎలక్ట్రిక్ కొనుక్కోండి, చాలా సూపర్గా ఉంటుంది. బట్ ఒక రూపాయికి ₹10 పాలు మారేటువంటి మన బ్రతుకుల్లో మనకు ఈ స్థాయికి ఎలక్ట్రిక్ ఆటో వస్తుంది అనుకుంటే కూడా రేపు దాన్ని మెయింటైన్ చేయలేము అనుకున్నప్పుడు డీజిల్ కానీ సిఎన్జి కానీ తీసుకోండి. ఇలా మీకు క్లారిటీ ఇవ్వడమే నా ఉద్దేశం. ఆ కంపెనీల పైన, ఆ బండ్ల పైన నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. అన్నీ మంచివే, ఏది చెడ్డది లేదు. ప్రతి కంపెనీ కొన్ని వేల టెస్టులు, కొన్ని లక్షల టెస్టులు చేసిందని రోడ్డు పైకి ఒక వాహనాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టే మీకు క్లారిటీ కలిగించడానికి ఇన్ని కోణాలను నేను మీకు వివరించి చెప్తున్నా. కాబట్టి మీరు ఏ ఆటో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి, నీకు ఎంత ఖర్చులు ఉన్నాయి, వాటన్నిటిని బ్యారీజ్ వేసుకొని ఆ తర్వాత మీరు ఒక మంచి ఆటో తీసుకోండి. అది డీజిల్ అనుకుంటారా, సిఎన్జి అనుకుంటారా, ఎలక్ట్రిక్ అనుకుంటారా, ఏ కంపెనీ అయినా పర్లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. అలా కాదు నేను ఒక స్పెషల్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ మహేంద్ర ఊడో తీసుకోండి. ఆ ఫీల్ అనేది మీరు ఖచ్చితంగా డిఫరెంట్గా ఫీల్ అవుతారు. కొన్ని ప్రశ్నలు వస్తాయి, బ్రదర్ ఎలక్ట్రిక్ ఆటోకి బ్యాటరీ పైన నీళ్ళు పడితే పరిస్థితి ఏంటి అని. ఈ అనుమానాలు మీకు అవసరం లేదు. ఎలక్ట్రిక్ ఆటోకి బ్యాటరీకి IP68 రేటింగ్ ఉంటుంది. అంటే దానిపైన నీళ్లు పడితే బ్యాటరీ ఏమీ కాదు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, బ్యాటరీ పైన నీళ్లు పడినా ఏమీ కాదు. ఇది ఓవరాల్ నేను చెప్పాలనుకున్నది. ఇప్పటికైనా మీకు ఒక క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నా. మనం డీజిల్ కొనుక్కోవాలా, లేకుంటే సిఎన్జి కొనుక్కోవాలా, లేకుంటే ఎలక్ట్రిక్ కొనుక్కోవాలా అనేటువంటి వాటిపైన మీకు క్లారిటీ వస్తుంది అని నేను ఈ వీడియో చేశాను. ఇంతకీ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.